Hello my dear people, welcome to our channel. Today special our chicken dum biryani is going to be ready with masala. So with whole spices we can make a powder and make it fine powder of garam masala, chicken and దీన్ని మసాలాని చికెన్లో యాడ్ చేసుకోవాలి. Along with all spices what we are need, కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ మసాలా, మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా, ధనియాల పొడి, ఇంకా స్లైస్డ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ యాడ్ చేసి హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకుని పెరుగు ఇవన్నీ మంచిగా కలిపేటట్టు ముక్కలకి పట్టేటట్టుగా కలుపుకోవాలి. చాలాసేపు మనం కలపడంతో 50% ఆఫ్ చికెన్ కర్రీ రెడీ అవుతుందన్నమాట. 50% ఆఫ్ మంచి మొత్తం ముక్కలకి చాలా కారంని మొత్తం పట్టేలాగా చాలా ప్రెజర్ యూజ్ చేస్తూ కలపాలి, ప్రతి ఒక్క ముక్కలోకి వెళ్ళేటట్టుగా. చక్కగా మ్యాగ్నేషన్ చేసి ఇలా మొత్తం ముక్కలకి పట్టి దీన్ని మనం ఒక 2-3 అవర్స్ పాటు ఫ్రీజర్లో పెట్టుకోవాలి. డీప్ ఫ్రీజర్లో పెట్టుకుంటే రెడీ అవుతుంది. దీనికోసం ఇప్పుడు మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవాలి. ఒక ఇంచుమించు ఒక 250 గ్రామ్స్ వరకు ఆనియన్స్ని స్లైసెస్లా చేసుకొని వీటిలను మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ మనం మ్యాగ్నేషన్ చేసుకున్న చికెన్ని ఫ్రిడ్జర్లో నుంచి తీసి ఒక ప్యాన్ పెట్టుకొని డైరెక్ట్గా ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేయడమే. ఆయిల్ వేసుకోవాలి. ఒక 2-4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ పడుతుంది. ఆయిల్ వేసుకున్న తర్వాతకి డైరెక్ట్ చికెన్ డైరెక్ట్గా వేసుకోవడమే. కొంచెం ఆయిల్లో ఒక 2 పచ్చిమిర్చి ఇంకా కొంచెం పుదీనా వేసి చికెన్ వేసి కలుపుద్దు మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకొని లో ఫ్లేమ్లో ఒక 20-25 మినిట్స్ వరకు లీడ్ పెట్టేసి ఉడికించుకోవాలి. చక్కగా ఉడుకుతుంది. తర్వాతకి ఈలోపు మనం బాస్మతి బియ్యాన్ని కడుగుపెట్టుకొని క్యారెట్, హోల్ బిర్యానీ స్పైసెస్, బే లీఫ్, చిల్లీస్, క్యారెట్, సాజీరా, లవంగాలు, యాలకులు, ఇలాచి, బిర్యానీ పువ్వు, మరాఠీ మొగ్గ అన్నీ వేసుకొని వాటర్ తీసుకొని డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టేసుకోవడమే. నెక్స్ట్ దీన్ని చూసారంటే 20 మినిట్స్ తర్వాతకి ఇలా అయ్యింది. ఇలా కొన్ని వాటర్ పోసుకొని చికెన్ ఉడికించుకోవాలి. మంచిగా నీట్గా ఉడుకుతుంది. ఇంతలోపు రైస్కి ఇట్లా ఒక 80% కుక్ చేసుకోవాలి. 80% కుక్ అయిన రైస్ని డైరెక్ట్గా మనం చికెన్లో వేసుకోవడమే. చూసారంటే చికెన్ 30 మినిట్స్ తర్వాతకి ఇలా అయిపోయింది. తర్వాతకి మనం రైస్ని 80% ఉడికిన రైస్ని ఒక జల్లి గిన్నెలో వేసుకొని ఇలా చూసారంటే 80% అంటే ఇలా మనం నొక్కి చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు చికెన్ని మనం మంచిగా చేసుకున్నాం కదా, దాన్ని మొత్తం మిక్స్ చేసుకొని హాఫ్ చికెన్ని మనం సపరేట్ వేరే గిన్నెలో తీసుకోవాలి. మళ్ళీ ఆ కింద అడుగు భాగాన కొన్ని వాటర్ వేసుకోవాలి. కొన్ని వాటర్ వేసుకొని మంచిగా నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒక మందపాటి గిన్నెలో మనం ఫస్ట్ వాటర్ తీసుకున్న తర్వాతకి రైస్ని అనేది ఒక లేయర్లా వేసుకోవాలి. ఇప్పుడు ఒక లేయర్ రైస్ని తీసుకొని వేడివేడిగా ఉంటుంది, జాగ్రత్తగా చేతులు కాలకుండా రైస్ని ఇందులో వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఒక లేయర్. దీని తర్వాతకి నెక్స్ట్ ఇట్లా మనం కొత్తిమీర, పుదీనా, క్యారెట్, ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ ఒక లేయర్ వేసుకోవాలి. మంచిగా ఉంటుంది టేస్ట్. ప్రతి ఒక్కటి వేసుకున్న తర్వాతకి ఒక స్పూన్ 2-3 స్పూన్స్ వాటర్ వేసుకోవాలి.
తర్వాతకి నెక్స్ట్ చికెన్ వేసుకోవాలి. చికెన్ తర్వాతకి సేమ్ రిపీటెడ్ లేయర్ మనం మిగిలించుకున్న చికెన్ వేసుకొని ఈ లేయర్ని ఇట్లా రైస్ని వేసుకొని దీంట్లోకి మనము క్యారెట్, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, లెమన్ స్క్వీజ్, ఇంకా కొంచెం గీ వేసుకోవాలి. ఫైనల్లో ఇట్లా మళ్ళీ మేము గీ యాడ్ చేస్తాము. చక్కటి ఫ్లేవర్ వస్తుంది. ఫ్రైడ్ ఆనియన్స్ మస్ట్. ఫ్రైడ్ ఆనియన్స్ తోటి ఆఫ్ ఫ్లేవర్ మీకు తెలిసిపోతుంది. ఇప్పుడు గీ చూసినట్లయితే ఒక గీ స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం రైస్లో అడుగున. మళ్ళీ అలానే ఒక 2 to 3 స్పూన్స్ అలా పోసుకోవాలి రైస్ వాటర్ని. మధ్యలో ఒక గిన్నె పెట్టి చార్కోల్ పెట్టేసి నెయ్యి పోసేసుకోవాలి. ఇలా చుట్టూ ఒక ఇస్తరాకును పెట్టి ఇలా టై చేసుకుంటే చాలు, దమ్ అవుతుంది. దీన్ని 45 minutes దమ్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో. దమ్ అయిన తర్వాతకి చూడండి చక్కగా గుమగుమలాడే చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. మనకి మిగిలిన నెయ్యిని అక్కడంతా మనం చుట్టూరా పోసేసుకుంటే సరిపోతుంది. చూసారంటే వేడి వేడి చికెన్ దమ్ బిర్యానీ ఈజీగా రెడీ చేసుకోవచ్చండి ఇంట్లో. కాకుంటే మ్యాగ్నేషన్ టైం పడుతుంది. మ్యాగ్నేషన్ అయిపోయిందంటే మొత్తం చికెన్ని కలిపి పెట్టుకున్నామంటే మనం ఆల్మోస్ట్ 50% చికెన్ దమ్ బిర్యానీ అయిపోయినట్టే. రైస్ ఉడికించుకున్నామంటే 60% అయిపోయినట్టే. అలానే ఇవన్నీ వేసి మనం దమ్ పెట్టామంటే 80% అయిపోతుంది. దమ్ చెక్ చేసి అవన్నీ చెక్ చేసుకొని ముక్కలు సపరేట్ చేసుకొని తిన్నామంటే 100% అయిపోతుంది. అలానే ఇది బిర్యానీ రైస్లోకి మంచి చికెన్ గ్రేవీ మంచిగా నీట్గా చేయడానికి చికెన్, ఉల్లిపాయలు, కొత్తిమీర, టమాటోలు అన్నీ కట్ చేసుకోవాలి. ఇలాని పేస్ట్ పట్టుకొని టమాటోస్ పేస్ట్ కొంచెం బాయిల్ చేసి పేస్ట్ పట్టుకొని తీసుకోవాలి. తర్వాతకి ఒక దాంట్లో ఆయిల్ వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి మంచిగా ఉడికించుకోవాలి. అలానే దీని తర్వాత ఉడికిన దాంట్లో పసుపు వేసుకొని చికెన్ వేసుకొని చక్కగా కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్న చికెన్ని బాగా ఉడికించాలి. ఫస్ట్ హై ఫ్లేమ్ మీద ఒక 2 minutes ఉడికిస్తే వాటర్ అనేది వస్తుంది. తర్వాతకి లో ఫ్లేమ్ మీద ఒక 10 minutes ఉంచి ఇందులోకి మనం పట్టుకున్న పేస్ట్ ఉంటుంది కదా అదంతా ఇందులో వేసేసుకొని చిక్కగా గ్రేవీలా అవుతుంది. మంచిగా చక్కటి గ్రేవీతోటి గుమ్మగుమ్మలాడే చికెన్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా గ్రేవీ రెడీ అయిపోతుంది. కావాల్సిన వాళ్ళు ఇంకా గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలో తగ్గించుకోవాలో చూసుకోండి. ఇలాంటి చక్కగా చికెన్కి పర్ఫెక్ట్ గ్రేవీ తయారైందండి. చూసినట్లయితే కొంచెం లాస్ట్లో గరం మసాలా, ధనియాల పొడి, మనం ప్రిపేర్ చేసుకున్న చికెన్ మసాలా అది వేసుకుంటే మంచి ఫైనల్గా మేమైతే పల్చగానే మంచి గ్రేవీని చేసుకున్నాము. ఈ గ్రేవీ కర్రీ అనేది బిర్యానీకి చాలా పర్ఫెక్ట్గా ఉంది. టేస్ట్ చూసారంటే అసలుకి మైండ్ బ్లోయింగ్ టేస్ట్ వచ్చింది. లాస్ట్లోకి సూపర్గా ఉంది. ఫైనల్ టచ్లో కొంచెం కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసుకొని దించుకున్నామంటే సూపర్ టేస్ట్. ఈ బిర్యానీస్ ఇంకా ఇంకిని వెరైటీ స్టైల్స్లో బిర్యానీ కావాలంటే